హాయ్ నమస్తే, నేను మీ ప్రియాంకని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లేక. ఈ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి, డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ 6:30 నుంచి 9:45 వరకు నేను ఏం చేస్తాను ఏంటి అనేది నా మార్నింగ్ వ్లాగు. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కడిగేసి స్టవ్ పైన పెట్టాను. తర్వాత వచ్చేసి పిల్లలు చపాతీ అడిగారు, అది కాక మా వారికి కూడా చపాతీ బాక్స్కి పెట్టమన్నారు. కాబట్టి ఇక్కడ చపాతీకి పిండి కలుపుతున్నాను. ఇక్కడ నా పిల్లలు పెద్దాస్తం వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారనమాట. మమ్మీ అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని అడుగుతూనే ఉన్నారు. అందుకు కొంచెం కోపంగా ఉన్నాను అనమాట. ఇక్కడ ఇంకా నేను పిండి తడిపి పక్కన పెట్టేస్తున్నాను. పెట్టేసి ఈ లోపల ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. దాంట్లోకి కావాల్సినవన్నీ మసాలా, తర్వాత వచ్చేసి ఆలు అన్నీ కట్ చేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు పెట్టేసి ఎగ్గు ఆలు కర్రీ అనమాట. ఇక్కడ ఎగ్స్ ఉడికిపోయాయి. ఇక్కడ మసాలా పొయ్యి మీద పెట్టాను అనమాట. మసాలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఈ లోపల నేను ఎగ్స్ ఒలుచుకుంటున్నాను బుక్కెంత. ఇప్పుడు మసాలా ఫ్రై అయిపోయింది. ఈ లోపల ఎగ్స్ కూడా ఒలిచేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ తీసి ఇప్పుడు ఆలు వేస్తున్నాను. ఆలు వేసి ఎగ్స్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చపాతీ చేస్తున్నాను. ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్క కర్రీ పెట్టాను, ఇటు పక్క మళ్ళీ చపాతీ. ఇంకోటి నేను కర్రీ పెట్టలేదండి, క్యాబేజీ కుర్మా పెట్టలేదు. అంటే అప్పటికే పిల్లలకి టైం అయిపోయింది. ఇంకా నేను వీడియో తీసేంత టైం లేదు నాకు. అదిగాక నాకు ఇంకొక తీసేవాళ్ళు కూడా లేరు. అక్కడికి స్టాండ్కి పెట్టి నేను తీస్తూ ఇటు పక్క పిల్లల్ని రెడీ చేసుకుంటూ వీళ్ళకి పెట్టుకుంటూ బాక్స్ కట్టుకుంటూ అన్నీ చేస్తూ వచ్చాను. ఇంకా ఆ కర్రీ అవన్నీ పెట్టే లోపలే ఇంకా టైం సరిపోలేదు నాకు. అప్పటికే వ్యాన్ వచ్చేసింది పిల్లలకి. అక్కడికి పిల్లలు కొంచెము ఈరోజు అక్కడికి త్వరగా లేచాను, కానీ పని అవ్వలేదన్నమాట. నాకు ఫ్రైడే కదా, ఇంట్లో చెత్త ఊడ్చుకోవాలి, తర్వాత వచ్చేసి ఇల్లు తుడవాలి, పిల్లల్ని పంపించాలి, బాక్సులు కట్టాలి. కాబట్టి కొంచెం హడావిడిగా ఉంది నాకు. అదిగాక వేరే వాళ్ళు తీసేవాళ్ళు కూడా లేరు. మార్నింగ్ వచ్చి మా ఆయన వచ్చేసి వాకింగ్కి వెళ్తారన్నమాట. కాబట్టి ఇంకా ఆయన వచ్చేసరికి పిల్లల్ని రెడీ చేసి టిఫిన్ చేసి వంట చేసి వీళ్ళని పంపించేస్తాను. ఆయన వచ్చేసరికి 8:30 అవుతుంది. 6:30కి వెళ్ళిపోతారు, 8:30కి వస్తారనమాట వాకింగ్ నుంచి. కాబట్టి ఇంకా నాకు మా ఆయన తీసేదానికి కూడా వీలు లేదు. ఇంకా మా బాబు పెద్దోడు ఉన్నాడు, కానీ వాడు మార్నింగ్ మామూలుగా సామాన్యంగా లెగడు అనమాట. వాడు కాలేజీ టైంకి లేస్తాడు. కాబట్టి ఇంకా నేను వీళ్ళని రెడీ చేసుకొని వీళ్ళని పంపించుకునే వాళ్ళకి నాకు సరిపోతుంది. అందుకనేసి మార్నింగ్ వ్లాగులు కూడా సరిగ్గా పెట్టాను ఎక్కువగా. ఈరోజు కొంచెం పెడదాము అని చెప్పేసి తీశాను. అక్కడికి పిల్లలు పక్క అక్కడికి తినకుండా టయానికి టీవీ ఒకటి పెట్టారు, హడావిడి చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, టైం అవుతుంది, వాళ్ళని ఒక పక్క అరుస్తూ ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, నాకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది హాస్టల్ వాళ్ళకి ఫుడ్ చేస్తారనమాట. తెల్లవారుజామున 4:30 నుంచి వాళ్ళు నైట్ 10 వరకు హడావిడి ఉంటుంది అనమాట. అందుకనేసి ఓన్ వాయిస్తో ఎక్కువగా వీడియోస్ చేయను. కాబట్టి వీడియో చేసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట. ఇక్కడ టిఫిన్ తినేసి రెడీ అయిపోయారు. వీళ్ళకి పౌడర్ అవన్నీ కొట్టి నేను ఇంకా వ్యాన్ ఎక్కియడానికి వెళ్తున్నాను అనమాట. అప్పటికే టైం అయిపోయింది, వ్యాన్ వచ్చేసింది. పిల్లల్ని వ్యాన్ ఎక్కించి వచ్చాను. వచ్చిన తర్వాత ఇల్లు తుడుస్తున్నాను. ఈ లోపల మా ఆయన పేపర్ చదివేసి స్నానానికి వెళ్ళారు. స్నానం చేసి వచ్చేసి మార్నింగ్ మాత్రం డైలీ మా ఆయనే దీపం పెడతాడనమాట. ఈవినింగ్ నేను పెడతాను అనమాట. ఇదండి నా డైలీ రొటీన్.